చేసినాం, మనం వర్క్ చేసినాం బీఆర్ఎస్ కోసము. అంటే వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఆగడాల గురించి నిరుద్యోగులను ఐక్యం చేసినాం, అన్ని లైబ్రరీలు తిరిగినాం. లాస్ట్కి వస్తే అవ్వాలకు మనం చెప్పేది అర్థం కాదని చెప్తే కాళ్ళు మొక్కనే చెప్పినాం, ఇట్లా ఉంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళు పేపర్లు అమ్ముకుంటున్నారు అని చెప్పినాం. అది బాగా రిజిస్టర్ అయిపోయింది. మన సిగ్నేచర్ స్టూడియోలో కూడా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఆ ఇంటర్వ్యూలలో కూడా వాళ్ళు చేసిన అన్ని బండారాలు. అసలు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ లక్ష్యం ఏముండే ఇంత ముందు, కానీ ఇప్పుడు నేను లక్ష్యం అంటే గోల్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఏంది అన్న, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి జర్నలిజంలో టాప్ లెవెల్కి పోవాలని ఉండొచ్చు. నా గోల్ ఏముండంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడమే నా గోల్. అదే మీ ప్రధాన ఎజెండా. అదే ఇక నా లైఫ్లో అన్ని సక్సెస్ అయిపోయింది, అచీవ్మెంట్ అయిపోయింది. ఇంకా నాకు ఎటువంటి పెద్ద గోల్స్ అంటే ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెద్ద గోల్స్ లేవు. ఇక దేశానికి సంబంధించి ఆలోచించాలి, ఆలోచిస్తున్నా. కానీ అతిపెద్ద లక్ష్యం ఒక వ్యక్తి అయ్యే దేశంలో మీ మార్క్ 100% ఉంటుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా మా తెలంగాణ బిడ్డనని చెప్పుకుంటారు. ఆ రకంగా ఏం చేయబోతున్నారు కొంత క్లారిటీ ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. చెప్తా డెఫినెట్గా భవిష్యత్తులో మనం కార్యాచరణలు ఉన్నాయా? ఓకే చెప్పండి. ఇందాక మీరు నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలలు ఈ సజావుగా బాగానే సాగిన ప్రభుత్వంలో కొంతమంది విద్యార్థులు, మీరు గతంలో సపోర్ట్ చేసిన విద్యార్థులు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్లో జియో నెంబర్ 46ని రద్దు చేయాలని చెప్పి ఇప్పటివరకు కాంగ్రెస్ దాని మీద ఎటువంటి విధి విధానాలు ప్రకటించలేదు. దాంతో మీరు సపోర్ట్ చేసిన విద్యార్థులు ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకిస్తున్నారు కదా. మరి అవును, మరి తప్పు చేస్తే ఎవరినైనా వ్యతిరేకించాల్సిందే. వాళ్ళు ఎలక్షన్ టైంలో మేము కూడా ఏమన్నామంటే కేసీరావు, కేటీరావు, కవితారావు, హరీష్ రావు వీళ్ళు ఉన్నన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావు. వాళ్ళు ఉద్యోగాలు కూడా కొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, మీరు వెళ్ళి పల్లెటూర్లకి వెళ్ళి పనిచేయండి అంటే వీళ్ళు సృష్టించిన సమస్య కాదు. ఇది జియో 46 అనేది కేసీఆర్ తీసుకొచ్చిన జియో. వివి శ్రీనివాసరావు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ బోర్డు చైర్మన్ ఆయన తీసుకొచ్చిండు. వాళ్ళకు అడిగిర్రు, హరీష్ రావుని అడిగిర్రు, కేటీఆర్ని అడిగిర్రు, కవితను అడిగిర్రు, మినిస్టర్లు అందరిని అడిగిర్రు. వాళ్ళు చెయ్యకపోతే లాస్ట్కు వాళ్ళ ఉద్యోగాలే ఊడగొడదామని ఫిక్స్ అయిపోయి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టిర్రు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళతో కూడా మేము రాంగ్గానే చేసేస్తాం, ఇంకా మాకు ఓటేయండి, మా కోసం ఓట్ల కోసం చెప్పి. మైపాలన్న, మీ విషయంలో ఒకవైపు ఏమో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అహర్నిశలు నిద్రాహారాలు మానేస్తూ ఈ రాష్ట్రంలో నిరంతరంగా యాత్రలు చేసిందని ఒక విధంగా మాట్లాడతారు. ఇంకొక సైడ్ వచ్చేస్తేనేమో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విషం జిమ్మడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 100 నుంచి 150 కోట్లు మైపాల్ యాదవ్ గారికి ఇచ్చింది. ఆ డబ్బులు ఆయన సమకూర్చుకొనే అదే పనిగా ఈ డప్పులతోటి కార్యక్రమాలు చేయడం కావచ్చు, వయసులో ఉన్న పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కి బీఆర్ఎస్ ఒక ఓటేద్దని చెప్పడం కావచ్చు, ఊరేసుకుంటామని చెప్పడం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ మీద విషం జిమ్మడానికి ఇదే పనిగా మీరు పనిచేస్తున్నారని చెప్పి కొంతవరకు మాట్లాడుతారు. ఏది వాస్తవం ఇందులో? అదే అంటే విషం జిమ్మడం అనేది వాళ్ళు విషపు మనుషులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడినాం. విషపు వ్యక్తుల గురించి, దుర్మార్గుల గురించి, వీళ్ళు దుర్మార్గులని వాళ్ళని ఎడ్యుకేట్ చేసినాం. అది విషం జిమ్మినట్టు కాదు, మీకు రాబోయే విషం లేదంటే రాబోయే విపత్తు మీకు వాళ్ళు విషం ఇచ్చి మీ పిల్లలు చచ్చిపోయే విషం దాగి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు వాళ్ళకు కలుద్దామన్నా కలవరు. ప్రవళిక లాంటి అమ్మాయి చనిపోతే ఆమె లవ్ చేసి చచ్చిపోయిందని, ఆ అమ్మాయితో వేరే వాళ్ళతో అఫైర్స్ ఉందని, అసలు ఆమె ఎగ్జామే రాయలేదని ఇట్లాంటి నిందలు వేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఒక ప్రభుత్వం కేటీఆర్ అన్నాడు కదా, రజనీకాంత్ టీవీ 9 నేను చెప్పింది కాదు కదా. మేము ఎప్పుడు విషయం చెప్పలే, వాళ్ళు మాట్లాడిన దాన్నే మరొకసారి బలంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళినాం. ఇగో ఇట్లా మాట్లాడుతున్నారు. అశోక్ నగర్లో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, అమీర్పేటలో కానీ ఎక్కడెక్కడైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళు 1 ఇయర్ 1 లక్షనో 2 లక్షలో తెచ్చుకొని కోచింగ్ తీసుకొని హాస్టల్ ఫీజు కట్టుకొని చదువుతారు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది క్యాన్సల్, ఇది రద్దు, మళ్ళీ చదవండి అంటే మళ్ళీ ఎడికెళ్ళి తీసుకురావాలి డబ్బులు. ఇప్పుడు కేటీఆర్ కంటే తండ్రి సంపాదించినవి బాగున్నాయి, వానికి అసలు 2 లక్షలు పెద్ద లెక్క కాకపోవచ్చు, కానీ ప్రవళిక లాంటి వాళ్ళకు 2 లక్షలు పెద్దది కదా. అట్లా 20-30 లక్షల మంది ఆస్పిరెంట్స్ సీరియస్గా ఉన్న వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు అంటే పెద్ద అది. ఇంకొక కొంతమంది జాబ్కే లీవ్ పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు ప్రైవేట్ జాబ్ ఉంటే రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ కూడా లీవ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా కొందరు అంటే వాళ్ళు అటు జాబ్ డబ్బులు పోయినాయి, మళ్ళీ ఇక్కడ ఫీజులు కడితే ఈ డబ్బులు పోయినాయి. ఇంకా కొందరు అమ్మాయిలు అయితే పాపం చిన్న పిల్లలు, ఒక 5-6 నెలల పిల్లలు ఉంటే ఇంటికాడ అప్పచెప్పొచ్చి ఇక్కడ హాస్టల్ తీసుకొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
అంటే ఇంత త్యాగం. కొందరు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు. అంటే విద్యార్థులకు లేదా ఇట్లా జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అన్యాయం గురి అవుతుర్రు అని చెప్పి మీరు పోరాటం చేసారు తప్ప కాంగ్రెస్ నుంచి అయితే మీకు మూటలు ఏం రాలేదా? అసలు జరిగింది మేము చెప్పిన మూటలు వస్తే ఇలా మన లెవెల్ వేరే ఉంటుండే కదా. ఏ మూటలు వస్తే చూపించాలి కదా. ఇప్పుడు ఆ మూటలు వచ్చినాయి చెప్పడం ఇది. నిప్పు లేదే పొగ రాదంటారు కదా, మరి మీ మీద ఎందుకు ఇటువంటి విమర్శలు వస్తుంటాయి? నిప్పు లేకపోతే పొగ లేకపోతే నిప్పు రాదా, నిప్పు లేకపోతే పొగ రాదా? నిప్పు లేకపోతే పొగ రాదు కదా. అది నిజమే, అది నేను కాదంటలేను. పొగది నిప్పుది ఎగ్జాంపుల్ కరెక్టే. ఇప్పుడు నాకు ఏదైనా ఇస్తే మీరు ఎంతో అంత తీసుకోకపోయి ఉంటే మీ మీద ఈ విమర్శ రాదు కదా. ఎందుకో మా లాంటి వాళ్ళ మీద రాదు. మరి ఇప్పుడు అనేటోళ్ళు అంతే, ఎవరు ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, మిగతా ఏ పార్టీ వాడు అన్నాడు. వాళ్ళు ఎందుకు అలా కోపం బాధ? అరే మా కారు గుర్తు కోట వేద్దంటాడు, మా బీఆర్ఎస్ కోట వేద్దంటాడు, కేసీఆర్ నోడ కొట్టమంటాడు, రాహుల్ నోడ కొట్టమంటాడు అని అదొక కక్ష, వాళ్ళకు ఒక ద్వేషం తప్ప. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అప్పుడు నేను చెప్పినప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉండే, ఇప్పుడంటే లేదు. సరే అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇగో ఈయన పలానా వాటిని కలిసిండు, పలానా వాళ్ళ దగ్గర ఇంత డబ్బు తెచ్చుకున్నాడు, పలానా అబద్ధం చెప్తున్నాడు అని చెప్పొచ్చు, కౌంటర్గా మాట్లాడవచ్చు. పోనీ అది వదిలే, ఇప్పటికైనా మీకు అవకాశం ఉంది కదా. మనం ఏ పార్టీ దగ్గర ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ నీకు ఇస్తా, ఎవరెవడన్నా నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చిందా లేకపోతే ఇంకెవరన్నా ఇచ్చిర్రా చెక్ చేసి పలానా చెప్పి ప్రజలకు చెప్పండి కదా, తప్పేముంది. మరి ఎందుకన్నా మీరు గతంలో బీఆర్ఎస్ ఒక్క తప్పు చేస్తేనే పొద్దున లైవ్ న్యూస్లలో కావచ్చు, ఇంటర్వ్యూలలో మీ వంతు సోషల్ మీడియాలో ప్రేరేపితం చేస్తుంటారు కదా, మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడతలేరు మీరు? అంటే సోషల్ మీడియానే కాదు, మిర్చి పంటలలోకి వెళ్ళినాం, పొలాలేసి దగ్గరికి వెళ్ళినాం, అవలక్కలు ఎక్కడన్నా ఉంటే అక్కడికి పోయినాం, నిరుద్యోగులు లైబ్రరీలు ఉంటే లైబ్రరీకి పోయినాం. అవనిగడ్డలో విజయవాడ దాటిన తర్వాత అవనిగడ్డ ఉంటుంది, అంటే ఇటుకెళ్ళి దాదాపు 500 కిలోమీటర్లు ఉంటుంది. ట్రైన్లో పోయి అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు పోయి అక్కడ డిఎస్సి ఆస్పిరెంట్లు మన తెలంగాణ నిరుద్యోగులు అక్కడ చదువుకుంటారు. ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఒక 500 మందితోని అక్కడ డిగ్రీ గ్రౌండ్లో పెట్టి ఎడ్యుకేట్ చేసి మీరు ఇక్కడ ఉంటే ఆయన ఓడగొట్టలేము, ఆయన ఓడిపోకపోతే మీరు ఎన్ని రోజులు చదివిన రావు, ఊర్లలో వెళ్ళాలి, పని చేయాలి, వాళ్ళు ఓడిపోతేనే మీకు వస్తాయి. ఇప్పటికే ఒక 30 మందితో మాట్లాడిస్తే ప్రతి ఒక్కళ్ళు అన్నారు మాకు 2 లక్షలు అప్పైంది, 3 లక్షలు అప్పైంది, 5 లక్షలు అప్పైంది, నాకు తండ్రి లేడు, మాకు పొలం లేదు, జాగ లేదని చెప్పారు. మరి ఇక ఇంత జరుగుతుంటే మీరు ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టుంటాడు కాదని చెప్పినాము. తప్పేంది చెప్తే? ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు వెళ్ళిన తర్వాత ఇన్ని తప్పులు జరిగినాయి కాబట్టి చెప్పినాం. ఇప్పుడు వీళ్ళు ఏదైనా పేపర్ లీక్ చేసారు అనుకుందాం, పోయి చెప్తాం కదా, మాట్లాడతారా? ఇదే రేపు పొద్దున రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే ఇదే రకమైన మీరు గొంతును వినిపిస్తారా? అంటే 100% వినిపించాల్సిందే కదా, ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు అన్యాయం చేస్తే అడగాల్సింది నేనే కాదు, ప్రతి ఒక్క సిటిజన్ అడగాలనే చెప్తున్నాం. వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వీళ్ళేదో సూపర్ పవర్స్ అనో వీళ్ళు గ్రేట్ అనో నేను చెప్పట్లేదు. రైట్ అన్న, ఇప్పుడు గడిచిన 3 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 15,000 ఉద్యోగాలు మేము రిక్రూట్ చేసినామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నామో ఇతరులకు పుట్టిన బిడ్డలు మా బిడ్డలని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని వీళ్ళు ముద్దాడుకుంటున్నారు. అవి మేము ఉన్నప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, మేము ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ ఇచ్చినాం, అది మేము ఇవ్వాల్సిన లెటర్లు అవి వీళ్ళు ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఆ రకంగా మాట్లాడితే మరి టీఆర్ఎస్ కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా. అదే మరి టీఆర్ఎస్ వాళ్ళు అదే ఇచ్చుడు, ఎలక్షన్కి ముందు 5-6 నెలల ముందు రిక్రూట్ చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు వాళ్ళు అంటే అప్పుడున్న సిచ్యువేషన్, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాటల మీదకి ఏమనిపించింది, వీళ్ళు ఎలక్షన్ అయ్యేదాకా మనం ఎంగేజ్ చేయడానికి వేస్తారు నోటిఫికేషను, కానీ సీరియస్నెస్ లేదని అనుకున్నారు. ఇప్పుడు డిఎస్సి విషయంలో కేసీఆర్ అసెంబ్లీలో 13,000కు పైగా జాబ్లు వేస్తాను 5,000 వేయడం. ఇప్పుడు ఈ జీవో 46 బాధితులకు వాళ్ళు చెప్పినంత కూడా వేయకపోవడం, అవన్నీ మైనస్. జీవో 46 తీసుకొచ్చి వాళ్ళను రోడ్ల మీద పడేయడం, లాంగ్ జంప్ ఎక్కడ లేనంత లాంగ్ జంప్ పెట్టడం, హై జంప్ పెట్టడం, అన్ని కోర్టు కేసులు ఉండడం, లింకులు ఉండడం. గ్రూప్ 1 కూడా అసలు టీఎస్పీ చైర్మన్ రాజీనామా చేయండి, సస్పెండ్ చేయండి, అవి చేయకపోవడం. ఇప్పుడు మళ్ళీ గెలిచిన అవి ఎక్కడిది అక్కడనే ఉంటుంది, చేస్తాడనే నమ్మకం లేక కాంగ్రెస్ కేసురు. అంతేగాని వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. వీళ్ళు అసలు మంచోళ్ళు అయితే వీళ్ళ కేసు కదా. యాక్చువల్గా రేవంత్ రెడ్డి మీద అది అమోఘమైన ప్రేమతోనూ, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో వేసినాయి కాదు ఆ ఓట్లన్నీ. వీడు మమ్మల్ని హింసిస్తున్నాడు, వీడు మాకు నరకం చూపిస్తున్నాడు, ఎక్కడ లేనంత లాంగ్ జంప్ పెడుతున్నాడు, ప్రతిదీ కూడా కోర్టులో కేసు అయ్యేటట్టు నోటిఫికేషన్ వేస్తే అన్ని క్లియరెన్స్ చూసుకొని అడ్వకేట్ జనరల్తో మాట్లాడుకొని, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకొని, టాప్ మోస్ట్ అడ్వకేట్లతో మాట్లాడి ఇక నోటిఫికేషన్ వేసినామంటే ఇక రిక్రూట్మెంట్ ఇట్లా అయిపోవాలి. ప్రతిదీ నోళ్ళే. ఇక ఏం చెప్తావు?
జాబ్ రాసినోడికి సంతోషం లేదు, అంటే సెలక్షన్ అయినోడికి సంతోషం లేదు, సెలక్షన్ కానోడికి సంతోషం లేదు. సెలక్షన్ అయినోడేమో మరి తొందరగా రిక్రూట్మెంట్ చేయని అడుక్కోవాలి. ఈడేం చేస్తున్నాడు, సెలెక్ట్ కానోడు పోయి కోర్టులో కేసు వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? నువ్వు అట్లా పెట్టినావు లింకులు. ఒక్కటి కాదు, అంటే పేపరు తయారు చేసేటప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ తప్పే, ప్రశ్నలు తప్పే, ఆన్సర్లు తప్పే. ఆ వ్యవస్థనే తప్ప చేస్తే కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టు మనంగా చెప్పింది. కోర్టు గ్రూప్ 1 రద్దు అట్లనే చేసారు. గ్రూప్ 1 పేపర్ లీక్ అయినాక ఏమైంది, మంచి మార్కులు వచ్చిన వాళ్ళేమో అయ్యో రద్దయిందని ఏడుచుడు, మార్కులు మంచిగా రాని వాళ్ళు కానీ లేదంటే మంచిగా చదివినాక కూడా జాబ్ రాదేమో అనుకున్న వాళ్ళేమో బాధపడడు, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. ఎంత ప్రభుత్వం అంత జింజాట్ ఉండే. ఇప్పుడు వీళ్ళు మేము వేసినామని చెప్పుకుంటారు కానీ వీళ్ళు అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ కేసీఆర్ వాళ్ళు వస్తే వీళ్ళు వేస్తారన్న అది అయితే లేదన్నట్టు. అసలు నువ్వు చెప్పు, ఎవరన్నా కలిసే అవకాశం ఉండనా, సచివాలయంకి ఎవడన్నా పోవడానికి ఉండనా, ప్రజాభవన్కి ప్రగతి భవన్కి పోయే అవకాశం ఉండనా? ఒకటైతే చెప్తాం, కేసీఆర్ ప్రభుత్వం కంటే కొంచెం బెటరు, కానీ ఫైనల్ అల్టిమేట్ అని చెప్పాం.